ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జీఎస్టీ వసూలు ఎంత మొత్తం వసూలు అయినదని వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నెలవారీ జీఎస్టీ వసూలు ఎంత మొత్తం వసూలు అయినదని వెల్లడించడం జరిగింది. అంటే 1.66 లక్షల కోట్లు 2022-23 సంవత్సరానికి గాను జీఎస్టీ వసూలు అయిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవాసుల నిధుల ప్రవాహంలో భారత్దే అగ్రస్థానం. ప్రవాసుల నిధుల ప్రవాహంలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, భారత్దే అగ్రస్థానం అని ఏ నివేదిక తెలియజేసింది. ఏ నివేదిక అంటే ప్రపంచ బ్యాంక్ నివేదిక. ప్రపంచ బ్యాంక్ వెల్లడించడం జరిగింది ప్రవాసుల నిధుల ప్రవాహంలో భారత్దే అగ్రస్థానం ఉంది అని. 2023లో మన దేశానికి $125 బిలియన్ సుమారు 10.37 లక్షల కోట్లను ప్రవాసులను పంపించారని పేర్కొనడం జరిగింది. ఒక 2023 సంవత్సరంలోనే 10.37 లక్షల కోట్లను ప్రవాసులను పంపించారని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత హాకీ క్రీడ ఉత్తమ ఆటగాడిగా ఎవరు ఎంపికయ్యారు? భారత హాకీ క్రీడ ఉత్తమ ఆటగాడిగా ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, హార్దిక్ సింగ్. భారత హాకీ క్రీడాకారులు ఉత్తమ ఆటగాడిగా హార్దిక్ సింగ్ ఎంపికయ్యారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య వీళ్ళని ఎంపిక చేయడం జరిగింది. 2023 సీజన్కు భారత హాకీ క్రీడ ఉత్తమ ఆటగాడిగా హార్దిక్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎవరిని ఉత్తమ మహిళా గోల్ కీపర్గా అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎంపిక చేసింది? ఇటీవల ఎవరిని ఉత్తమ మహిళా గోల్ కీపర్గా అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎంపిక చేయడం జరిగింది అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, సవిత. ఉత్తమ ఆటగాడిగా వచ్చి హార్దిక్ సింగ్, మహిళా గోల్ కీపర్ వచ్చి సవిత అని అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎంపిక చేయడం జరిగింది 2023 సీజన్కు గాను. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఎవరు నియమితులయ్యారు? రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, రమణ్ సింగ్ గారు. ఈయన ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి. ఛత్తీస్గఢ్ స్పీకర్గా రమణ్ సింగ్ నియమితులయ్యారు అని వార్తల్లో వచ్చింది కదా, అది ఇదే. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి ఈయన. భాజపా సీనియర్ నేత రమణ్ సింగ్కు 71 సంవత్సరాలు రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. 71 సంవత్సరాలు ఈయన. భాజపా సీనియర్ నేత, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ స్పీకర్గా నియమితులవ్వడం జరిగింది. ఆన్సర్ కనీసం గెస్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ అయినా రాంగ్ అయినా మీకు ఆన్సర్ ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. మీరు గెస్ చేసింది కరెక్టో రాంగో తెలుస్తుంది మీకు ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, త్రిపుర టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? త్రిపుర టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి, సౌరవ్ గంగోలీ. త్రిపుర టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే సౌరవ్ గంగోలీ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ శిక్షా స్మృతి స్థానంలో ఏ బిల్లును లోక్సభ ఆమోదించడం జరిగింది? వెరీ ఇంపార్టెంట్. భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ ప్రభుత్వం, ఇంకో రకంగా కూడా అడగవచ్చు, భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ బిల్లుకు లోక్సభ ఆమోదం చేయడం జరిగింది అంటే భారతీయ న్యాయ సంహిత. దీంట్లో మూడు అంశాల గురించి 3 బిల్లులకు ఆమోదించడం, దీంట్లో ఒక 3 అంశాల గురించి లోక్సభ ఆమోదించడం జరిగింది. భారతీయ శిక్షా స్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత అంటే రెండో భారతీయ న్యాయ సంహిత. నేర శిక్షా స్మృతి స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత. సాక్ష్యాల చట్టం స్థానంలో భారతీయ సాక్ష్యం. 2 బిల్లును ఆమోదించడం జరిగింది లోక్సభ. ఇవి నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్,
ఇటీవల ఏ విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత లభించడం జరిగింది? ఏ విశ్వవిద్యాలయానికి? ఆన్సర్ ఆప్షన్ ఏ సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత లభించడం జరిగింది. ఇది తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయానికి చట్టబద్ధత లభించింది. కేంద్ర విశ్వవిద్యాలయాలు చట్టం 2009లో తెలంగాణలో ములుగులో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పేరును చేరుస్తూ విద్యాశాఖ ప్రవేశపెట్టిన సవరణ బిల్లును లోక్సభ ఈ నెల 7న, రాజ్యసభ 13న ఆమోదించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం 2009. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందంటే తెలంగాణలో. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర జలాల్లో ప్రయాణించేందుకు అతిపెద్ద విలాసవంతమైన నౌక ఏ దేశంలో తయారు చేసింది? ఏ దేశం తయారు చేసింది? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చైనా. ఇది సముద్ర జలాల్లో అతిపెద్ద విలాసవంతమైన నౌక. ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన నౌక కూడా ఇది. నౌక సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టడం స్టార్ట్ అయింది ఎక్కడంటే ఔరా అనిపించేలా చైనా తయారు చేసిందంట. ఈ ఓడ టైటానిక్ తరహా నౌకగా పేరుగాంచడం జరిగింది. టైటానిక్ తరహా నౌకగా ఒక్కో విడతలో 2500 మందిని గమ్యస్థానం చేరుస్తుందంట. ఇవి ఎన్ని అంతస్తులు ఉందంటే అంతస్తులు వచ్చి 13 అంతస్తులు, 533 విలాసవంతమైన గదులు, 70,000 టన్నులకు పైగా బరువును తరలించే సామర్థ్యం ఉందంట. 2500 మందిని ఒకేసారి గమ్యస్థానం చేరుస్తుంది. 70,000 టన్నులకు పైగా బరువును తరలించే సామర్థ్యం, మోసి లెగసి సొంతంగా 800 ట్రక్కుల, కార్లు వంటి వాహనాలను సైతం ఇందులో తరలించవచ్చంట. 237 మీటర్ల పొడవు ఉంటుందంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేసి పెట్టుకోండి ఈ పాయింట్స్ అన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ తెలుగు రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల ఏ తెలుగు రచయితకు కేంద్ర సాహిత్య అవార్డు రావడం జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి పతంజలి శాస్త్రి గారికి కేంద్ర సాహిత్య అవార్డు రావడం జరిగింది. ఈయన పూర్తి పేరు తల్లావజ్గల్లా పతంజలి శాస్త్రి. ఆయన రచించింది రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు, లఘు కథలు పుస్తకానికి గాను ఈ గౌరవం దక్కడం జరిగింది. పతంజలి శాస్త్రి 1945లో ఏపీలో పిఠాపురంలో జన్మించడం జరిగింది. ఎప్పుడంటే 1945 పిఠాపురంలో. స్వాతంత్రం రాకముందరే పుట్టినాడు ఈయన. 1945 గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కనీసం గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. మమ్మల్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.